విశ్వాన్ని నడిపించు కథానాయకుడు విశ్వనాథుడు. ఆ ప్రయత్నంలో ఆ స్వామికి సహకరించే కథానాయిక పెరియ నాయకి. సమస్తమైన ఈ విశ్వంలోని జీవరాశికి నీడనిచ్చేది, నీరునిచ్చేది, ఆకలి తీర్చేది, అలసట తీర్చేది ఆది దంపతులే. స్వామివారు ఎక్కడ ఏ పేరుతో కొలువైనా అదే సన్నిధిలో ఆయనను కనిపెట్టుకుంటూ అమ్మవారు కూడా కనిపిస్తూ ఉంటుంది. తన లీలా విశేషాలను విస్తరింపచేస్తూ ఉంటుంది. అలా పెరియ నాయకిగా ఆ తల్లి కొలువైన కుంభకోణమే ఈ వారం దివ్యక్షేత్రం. కుంభకోణం అంటే ఒకవైపుకు ఒరిగిన కుండ అని అర్థం. ప్రళయకాల సమయంలో బ్రహ్మదేవుడు ఆ తరువాత సృష్టికి అవసరమైన బీజాలను ఒక అమృత భాండంలో ఉంచుతాడు. ప్రళయ ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆ అమృత భాండం ఉధృతి తగ్గిన కారణంగా ఒక ప్రదేశంలో ఏటవాలుగా ఆగిపోతుంది. అలా ఒక కోణంపై ఆ కుండ ఒరిగిన ప్రదేశమే నేటి కుంభకోణం. ఒక కొత్త సృష్టికి అవసరమైన బీజరాశిని తనలో నింపుకున్న కుంభం ఆగిన ఈ ప్రదేశం దేవతల పాదస్పర్శతో మరింత పునీతమయ్యింది. కుంభకోణం ఒక ఆలయ సముదాయం కాదు, దైవానికి దగ్గరగా తీసుకుని వెళ్లే భక్తి సామ్రాజ్యం. అలౌకికమైన ఆనందానుభూతులని ఆహారంగా అందించే ఒక ఆధ్యాత్మిక ప్రపంచం. అలాంటి ఈ క్షేత్రానికి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి 12 శివాలయాలు ఉన్నాయి. 12 ఏళ్లకు ఒకసారి ఇక్కడ మహామహం జరుగుతూ ఉంటుంది. ఒకవైపున కావేరీ నది, మరోవైపున అరసలార్ నది ప్రవహించే ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో అలరారుతోంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రం మహాదేవుని లీలా విశేషాలకు వేదికగా మాత్రమే కాదు, విష్ణుమాయా విలాసాల మాలికగా కూడా కనిపిస్తుంది. ప్రసిద్ధి చెందినటువంటి 5 ప్రాచీనమైన వైష్ణవ దేవాలయాలు ఇక్కడ వైభవంగా వెలుగొందుతున్నాయి. ఇక సృష్టి రచన చేసిన బ్రహ్మదేవుని ఆలయం కూడా ఇక్కడ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటుంది. ఇలా త్రిమూర్తుల పాదస్పర్శతో పావనమైన ధామమే కుంభకోణం. కుంభకోణం నగర పరిసర ప్రాంతాల్లో దాదాపు 1000కి పైగా ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయ పరిసర ప్రాంతాల వరకే చూసుకుంటే 180 వరకు ప్రాచీనమైన దేవాలయాలు విరాజిల్లుతూ కనిపిస్తాయి. ఇక్కడి సారంగపాణి ఆలయ గోపురం 146 అడుగుల ఎత్తుతో 12 అంతస్తులతో అన్ని ఆలయాల వైభవాన్ని ఆకాశానికి పరిచయం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలాంటి ఈ క్షేత్రంలోనే మన కథానాయిక పెరియ నాయకి అమ్మవారు పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. పెరియ నాయకి తమిళంలో పెరియ నాయగి అంటారు, తెలుగులో పెరియ నాయకి అని పిలుస్తారు. పెరియ నాయకి అంటే పెద్ద నాయకి అని అర్థం. అవును మరి, అమ్మ కంటే, అమ్మలగన్న అమ్మ కంటే, ఆదిపరాశక్తి కంటే పెద్ద ఎవరుంటారు? అలా ఆ తల్లి కొలువైన పెరియ నాయకి అమ్మన్ ఆలయం ఇక్కడి ఐరావతేశ్వర స్వామికి చేరువలోనే కనిపిస్తుంది. చోళరాజులు తమిళనాడులో అత్యద్భుతమైన ఆలయాలను నిర్మించారు.
ఈ ఆలయాలు ప్రపంచ వారసత్వ సంపదగా విలసిల్లుతున్నాయి. వాటిలో ఒకటిగా ఐరావతేశ్వర ఆలయం అలరారుతోంది. మహాదేవుడి ఆలయం అంటే మంచు పర్వతంలా ఉండాలి. పరమేశ్వరుడి నివాస స్థానమంటే కైలాసమంతటి ప్రదేశాన్ని తలపించాలి. ఆ లక్షణాలు పుష్కలంగా కలిగిన దానిగా ఐరావతేశ్వర స్వామి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. మహాదేవుడి మనోనేత్రం నుంచి ఊడిపడిన ఊహాచిత్రంలా అనిపిస్తుంది. ఇక్కడి ఐరావతేశ్వరుడు తన భక్తులను అనుగ్రహించే తీరును చూస్తూ ఆ పక్కనే ఉన్న పెరియనాయకి మురిసిపోతూ ఉంటుంది. దేవేంద్రుని వాహనమైన ఐరావతం శ్వేతవర్ణంలో ఉంటుంది. అలాంటి ఐరావతం దుర్వాసుడి శాపం కారణంగా నల్లని వర్ణంలోకి మారుతుంది. ఆ శాపం నుంచి విముక్తిని పొందడం కోసం ఆ ఏనుగు ఇక్కడ స్వామిని సేవించి తన పూర్వవర్ణాన్ని పొందినట్టుగా స్థల పురాణం చెబుతోంది. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఆలయ లోపలి గోడలపై అందుకు సంబంధించిన శిల్పచిత్రం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఐరావతాన్ని అనుగ్రహించిన కారణంగా స్వామివారు ఇక్కడ ఐరావతేశ్వరుడిగా ఆరాధించబడుతున్నాడు. ఈ ఆలయం పక్కనే పెరియనాయకి అమ్మవారి ఆలయం తన వైభవాన్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది. సాధారణంగా ప్రధానమైన స్వామివారి ఆలయం ప్రక్కనే ఉండే అమ్మవారి ఆలయం కాస్త చిన్నదిగానే ఉంటూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం వైశాల్యపరంగా నిర్మాణ రీత్యా స్వామి ఆలయంతో సమానంగా అమ్మవారి ఆలయం పోటీ పడుతూ ఉంటుంది. పెరియనాయకిగా తన ప్రత్యేకతను చాటుతూ ఉంటుంది. ఇక్కడి అమ్మవారి ఆలయం ఐరావతేశ్వర ఆలయం నిర్మాణం జరిగిన తరువాతనే జరిగిందని చెబుతారు. 2వ రాజరాజు కాలంలో కానీ 3వ కులోత్తుంగ చోళుడి కాలంలో కానీ ఈ ఆలయాన్ని నిర్మించి ఉండవచ్చని అంటారు. ఈ ఆలయ సింహద్వారం దాటి లోపలికి వెళుతూ ఉంటే ప్రాంగణంలో కాకుండా చోళుల కాలంలోకి కాలు పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. రాజు, మంత్రి, వారి పరివారం దగ్గరుండి ఆలయ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న అనుభూతి కలుగుతుంది. బలమైన బండరాళ్లతో నిర్మించిన పొడవైన ఎత్తైన ప్రాకారాలు ఆలయ గొప్పతనాన్ని చెప్పకనే చెబుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఆలయం చుట్టూ ఉన్న విశాలమైన ప్రదక్షిణ మార్గమంతా కూడా బండలు పరిచి కనిపిస్తాయి. సువిశాలమైన ఈ ప్రదేశంలో ఎత్తైన వేదికపై ఆలయ నిర్మాణం జరిగింది. వేదికకి సంబంధించిన గోడలపై సూక్ష్మమైన శిల్పాలు, చిత్రమైన అల్లికలు కనువిందు చేస్తాయి. ఈ ఆలయానికి ప్రత్యేకమైన ఆకర్షణగా నంది శిల్పాలు కనిపిస్తాయి. ప్రాకారాలపై, ద్వారమంటపంపై, ముఖమంటపం పైభాగంలో 4 వైపులా 4 నంది శిల్పాలు కనిపిస్తూ ఉంటాయి. శివాలయంపై, అమ్మవారి ఆలయాలపై నంది విగ్రహాలు కనిపించడం సహజమే. కానీ ఇక్కడి నందులు చెవులు రిక్కించి మెడ కాస్త పైకెత్తి పరిసరాలను పరిశీలిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. నందులన్నీ అమ్మవారి ఆలయ సంరక్షణలో నిమగ్నమై ఉన్నాయనే భావన కలుగుతుంది. సాధారణంగా ముఖమంటపం ఎదురు నుంచి ఆలయంలోకి మెట్లు ఉంటాయి. అలా కాకుండా ముఖమంటపానికి ఇరువైపుల నుంచి మెట్లను ఏర్పాటు చేశారు. 2 వైపులా మెట్ల దగ్గర యాలిస్ రూపాలు కనిపిస్తూ ఉంటాయి. సింహంతల, దేహం, ఏనుగు తొండం, గొర్రె కొమ్ములు కలిగిన చిత్రమైన రూపాలను యాలిస్ అని అంటారు. ప్రాచీనమైన కాలానికి చెందిన చాలా ఆలయాలలో ఈ రూపాలు, ఆకృతులు కనిపిస్తూ ఉంటాయి. యాలిస్ అనే ఈ చిత్రమైన రూపం ఊహాజనితంగా అనిపించినప్పటికీ ఆ జంతువు చాలా శక్తిమంతమైందనే విశ్వాసం అప్పట్లో ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే యాలిస్ అనేది 2-3 ఏనుగులపై ఒకేసారి దాడి చేసే శక్తి కలదానిగా ఈ శిల్పాలను మలుస్తూ వెళ్లారు. యాలిస్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న తీరు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చీకటి పడిన తరువాత ఆలయాన్ని యాలిస్ రక్షిస్తూ ఉంటాయనే ఒక నమ్మకం అప్పట్లో బలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
పొడవైన ముఖమంటపాన్ని పల్లకిలా భుజానికెత్తుకొని మోస్తున్నట్టుగా ఇక్కడి స్తంభాలు కనిపిస్తూ ఉంటాయి. స్తంభాలను నిలువుగా అడ్డంగా వరుసల్లో చూసినప్పుడు ఒక చిత్రమైన విన్యాసం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. పొడవైన బండరాళ్లను పైకప్పుగా పేరుస్తూ వెళ్లిన తీరు, వాటికి మద్దతుగా రాతితో అడ్డకమ్మీలను అమర్చిన విధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రతి స్తంభాన్ని 5 కణుపులుగా విభజించి అందమైన నగిషీలను తీర్చిదిద్దిన తీరు మంటపానికి ప్రత్యేకమైన ఆకర్షణను తీసుకొచ్చిందనే చెప్పాలి. ముఖమంటపం, మహామంటపం, అంతరాళం, గర్భాలయంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. పొడవైన నిర్మాణ విశేషమే ఈ ఆలయం. మహామంటపానికి ఇరువైపులా ద్వారపాలక మూర్తులు కనిపిస్తాయి. తరువాత స్తంభాలకు ఇరువైపులా గోడల్ని నిర్మిస్తూ వెళ్లటం వలన ఇక ఈ 2 వైపులా గాలి వెలుతురు అంతగా రావు. పొడవైన ఈ ఆలయం లోపలికి ఒక్కో గడపను దాటుకుంటూ వెళ్లవలసి ఉంటుంది. అంతరాళానికి ముందు నుంచి అమ్మవారి దర్శనం చేసుకోవలసి ఉంటుంది. అంతరాలయానికి ముందున్న ద్వారానికి ఒకవైపున వినాయకుడి మూర్తి కనిపిస్తే మరోవైపున కుమారస్వామి మూర్తి కనిపిస్తుంది. నల్లరాతితో మలిచిన ఈ మూర్తులు దివ్యమైన తేజస్సును వెదజల్లుతూ ఉంటాయి. అమ్మవారికి ఇరువైపులా ఆమె తనయులు ద్వారపాలకుల మాదిరిగా కనిపించడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ పక్కనే ఉన్న ఆలయంలో ఐరావతేశ్వరుడు, ఆ పక్కనే పెరియనాయకి, ఆ తల్లి సన్నిధిలో గణపతి, కుమారస్వామి, పిల్లలు తల్లి దగ్గరే ఎక్కువగా ఉంటారనే విషయానికి ఈ దృశ్యం అద్దం పడుతూ ఉంటుంది. గర్భాలయంలో అమ్మవారు స్థానక భంగిమలో పద్మపీఠంపై నించుని ఉంటుంది. నల్ల కలువల మాదిరిగా విరిసిన కనులతో, నగుమోముతో, చతుర్భుజాలతో అమ్మ దర్శనమిస్తుంది. శంఖు చక్రాలను ధరించిన ఆ తల్లి నారాయణిగా నయనాలను పవిత్రం చేస్తుంది. అభయ వరద హస్తాలతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. వేల జన్మల పాటు వెంట ఉంటానంటూ అభయహస్తం చెబుతూ ఉంటే తన పాదాలే ఇహపరాలకు ఇల్లు వంటిదని వరదహస్తం వివరిస్తూ ఉంటుంది. సకల జగాలను నడిపించే ఆ తల్లి సర్వమంగళ. పేరుకు తగినట్టుగానే ఆ తల్లి పెద్ద ముత్తైదువుగా కనిపిస్తూ ఉంటుంది. కరుణ కురిపిస్తూనే ఉంటుంది. ఆకాశంలాంటి ఆ తల్లి నుదుటిపై సూర్యబింబం మాదిరిగా కుంకుమ దిద్దబడి ఉంటుంది. ముఖ్యర అమ్మవారి చక్కదనానికి మరింత చక్కదనాన్ని తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆ తల్లి చల్లని చూపులు ఆ ఆలయాన్ని మంచుకొండలా మారుస్తున్నాయి. అందువల్లనే ఆ తల్లి మహిమలు వరదలై పారుతున్నాయి. ఎంతోమంది మహారాజులు, మహారాణులు, యువరాణులు ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేవారు. ఆ తల్లి అనుగ్రహం వలన, ఆశీస్సుల వలన సౌభాగ్యం సిద్ధిస్తుందని భావించేవారు. మహాశివరాత్రి మొదలు ఐరావతేశ్వరుడికి జరిగే అన్ని రకాల ఉత్సవాలలో, ఊరేగింపులలో అమ్మవారు ఆనందంగా పాల్గొంటూనే ఉంటుంది. ఇక దసరా నవరాత్రులలో నవదుర్గలుగా అమ్మవారికి జరిగే అలంకరణను చూసి తీరవలసిందే. ఆ సమయంలో అమ్మవారి దర్శనం సకల శుభాలను కలిగిస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. సాధారణమైన రోజుల్లో ఈ ఆలయానికి యాత్రికులే ఎక్కువగా వస్తుంటారు. ఆనాటి నిర్మాణ శైలిని దర్శించేవారు, స్పర్శించేవారు ఎక్కువగా ఉంటారు. ఇక విశేషమైన పర్వదినాల్లోనూ, నవరాత్రులలోనూ భక్తుల సందడి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో అమ్మవారికి చీరసారెలు సమర్పించుకుంటూ ఉంటారు. పెరియనాయకికి ప్రేమతో పూలు, పండ్లు అందచేస్తూ ఉంటారు. ఇప్పటికీ అమ్మవారిని తమ ఇలవేలుపుగా భావించేవారు ఈ ప్రాంతంలో కనిపిస్తారు. ఈ ఆలయ నిర్మాణం కోసం ఏర్పాటు చేయబడిన విశాలమైన వేదిక చుట్టూ చిన్న చిన్న మందిరాల నమూనాలతో కూడిన సూక్ష్మ శిల్పాలు కనిపిస్తాయి.
ఆలయ గోడలపై చుట్టూ కూడా యాలిస్ రూపాలు కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా యాలిస్ రూపాలు మంటపాల్లో, స్తంభాల పీఠభాగంలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ ఆలయంలో ముఖమంటపం మెట్ల నుంచే యాలిస్ రూపాలు పలకరించడం మొదలు పెడతాయి. అమ్మవారి అంతరాలయ ముఖద్వారం గోడలపై కూడా ఇవి పలకరిస్తూ ఉంటాయి. చోళరాజులు తమ పాలనా కాలంలో నిర్మితమైన ఒక్కో ఆలయానికి ఒక్కో విశేషం ఉండేలా చూసుకుంటూ వచ్చారు. కొన్ని దేవాలయాలలో పెద్ద శిల్పాలకు, మరికొన్ని దేవాలయాలలో సూక్ష్మమైన శిల్పాలకు, ఇంకా కొన్ని ఆలయాలలో సన్నని నగిషీలకు ప్రాధాన్యతనిస్తూ వెళ్లారు. ఈ ఆలయం దగ్గరికి వచ్చేసరికి ఆలయం చుట్టూ గోడలపై కూడా యాలిస్ రూపాలు ఎక్కువగా కనిపిస్తూ ఒక ప్రత్యేకతను తీసుకుని వచ్చేలా నిర్మాణం చేశారు. ఇక విమాన గోపుర నిర్మాణం విషయంలోనూ చోళరాజులు తమ ముద్ర కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారనేది పరిశీలన తరువాత అర్థమయ్యే విషయం. అలా ఈ ఆలయ విమాన గోపురంపై కూడా వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టిన తీరు కనిపిస్తుంది. ఇది అమ్మవారి ఆలయం కనుక ఆ విషయాన్ని ప్రతిబింబించేలా విమాన గోపురంపై అమ్మవారి వివిధ స్వరూపాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి మూర్తి ఒక మందిరంలో ఉన్నట్టుగా మలుస్తూ ఆ మందిరాలను వరుసగా కలుపుతూ ఒక అందమైన అద్భుతాన్ని ఆవిష్కరించారు. విమాన గోపురానికి 4 ముఖాలు ఉన్నట్టుగా పైభాగంలో నలువైపులా సింహం తలభాగాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక రకంగా ఇవి కూడా యాలిస్ రూపంగానే కనిపిస్తూ ఉంటాయి. ఈ రూపాలను కాస్త పరిశీలనగా చూస్తే అవి ఆలయాన్ని సంరక్షిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఈ విమాన గోపురం 4 ముఖాలతో విలక్షణమైన నిర్మాణ శైలిని కనుల ముందుంచుతుంది. ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని, అనుభూతిని కలుపుకొని అంతరంగానికి అప్పగిస్తుంది. ఈ ఆలయాన్ని దగ్గర నుంచి పరిశోధన చేసిన తరువాత ఇది ఖచ్చితంగా ఒక అద్భుతమే అనిపిస్తుంది. ఒక అంగుళం అటూ ఇటూ కాకుండా ప్రాకారాల కోసం జరిగిన రాళ్ల అమరిక, పెద్దగా శిల్పాలు లేకపోయినా స్తంభాలపై నగిషీలతోనే సంభ్రమాశ్చర్యాలను కలిగించే తీరు, ప్రధాన ఆలయ గోడలను యాలిస్ ఆకృతులతో తీర్చిదిద్దిన వైనం, గర్భాలయ వెనుక గోడపై అమ్మవారి మూర్తిని పోలిన విగ్రహం, దీర్ఘ చతురస్రాకారంలో జరిగిన ఒక అరుదైన నిర్మాణ విశేషంగా ఈ ఆలయం గుండెతెరపై గుర్తుండిపోతుంది. కుంభకోణం పురాణ సంబంధమైన విశేషాలతో ముడిపడిన క్షేత్రం, అలాగే చరిత్ర విశేషాలను సంతరించుకున్న ప్రదేశం. ఇక్కడి ప్రతి ఆలయం నిర్మాణపరంగా పోటీ పడుతూ ఉంటుంది. భారీతనమే ప్రధానమైన లక్షణంగా చేసుకుని అలరారుతూ ఉంటుంది. అలాంటి ఆలయాలను చూడడానికి వస్తే మరచిపోకుండా మనసు పెట్టి దర్శించవలసిన ఆలయాల్లో ఒకటిగా పెరియనాయకి అమ్మవారి ఆలయం కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చోళరాజుల కాలం నాటి నుంచి ఈ ఆలయం ఘనచరిత్రను కలుపుకుంటూ తన వైభవాన్ని నిలబెట్టుకుంటూనే వచ్చింది. ఆనాటి రాజులు, రాజ్యాలు లేకపోయినా వారి అంకిత భావం ఇక్కడి ప్రతి శిలలో కనిపిస్తుంది.
అపారమైన వారి భక్తి శ్రద్ధలను ఇక్కడి ప్రతి శిల్పం ఆవిష్కరిస్తూనే ఉంటుంది. స్వామివారి ఆలయం ఓ సరస్సులా అనిపిస్తే అమ్మవారి ఆలయం అందులో విరిసిన తామరలా అనిపిస్తుంది. స్వామివారి అభయం, అమ్మవారి ఆశీస్సులు అందుకున్న తరువాత జీవితానికి ఏది కావాలో అది దొరికిన ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. అది ఇంటి వరకు వెంట వస్తుంది, కడ వరకు వెంట నిలుస్తుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి చెన్నైకి బస్సు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి. చెన్నై నుంచి కుంభకోణానికి వెంటనే బస్సులు ఉంటాయి. అందువలన చెన్నై నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా కుంభకోణం చేరుకోవచ్చు. పెరియనాయికి ఆలయాన్ని కనులారా దర్శించుకోవచ్చు, మనసారా నిలుపుకోవచ్చు. అంతటి దివ్యక్షేత్రం ఇది. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.